నాగోల్ డివిజన్లోని బండ్లగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి చలించిపోయారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. ఇక స్కూల్ పాత గోడలు, వర్షానికి కురిసే రేకుల షెడ్డు, అదేవిధంగా నేలపై ఎలుకలు చేసిన రంధ్రాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తన జేబులో నుంచి డబ్బులు తీశారు. తాను వచ్చింది ఫోటోలు దిగి షో చేయడానికి కాదని అన్నారు. అందరూ సహాయం చేయండి అంటూ తోటి నాయకులను కోరారు. దీంతో తలా 1000 రూపాయలు సహాయం చేశారు. ఇక అందరి సహాయంతో పోగుపడిన డబ్బులతో ఆ పాఠశాల రేకుల షెడ్డు వర్షానికి కురవకుండా చేయడంతో పాటు వెనువెంటనే మరమ్మతు పనులను ప్రారంభించారు మధు యాష్కి. బండ్లగూడ పాత గ్రామంలో అడ్డగోలుగా తవ్వేసిన రోడ్లను పరిశీలించారు మధు యాష్కి. ఇక జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తవ్వేసిన తర్వాత వెంటనే కొత్తగా రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వెంటనే రోడ్డు నిర్మించే చర్యలు ప్రారంభించాలని సూచించారు. బండ్లగూడలోని మహిళా భవనాన్ని సందర్శించారు. ఆ భవన ప్రాంగణంలోని స్థలంలో ఓపెన్ జిమ్తో కూడిన పార్కును అభివృద్ధి చేయిస్తామని స్థానికులకు చెప్పారు మధు యాష్కి. ఇక మధు యాష్కి పర్యటన సంతోషం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు. అన్నీ అప్లై చేసి వచ్చి ప్రైవేట్ కానీ ఫస్ట్ అది కవర్ చేపిస్తారు. తీసి కొత్తగా టైం పడుతుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయి వర్షం పడుతుంది. అది కూడా నేను నీడ లేకుండా చేసేసి